మీలో కొంతమందికి నేను వయసులో చిన్నదాన్నై ఉండొచ్చు లేదా పెద్దదాన్నై ఉండొచ్చు. కానీ భక్తి మార్గంలో నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకోవడమే నా పని. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకెళ్ళిపోతే మాకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ఇంత కష్టపడ్డ ఫలితం ఉండట్లేదు. శాలరీలో ఇంక్రిమెంట్స్ ఉండట్లేదు. జాబ్ దొరకట్లేదు. ఇలాంటి ఏ ఆర్థిక సమస్యలనైనా దూరం చేసే ఒక అద్భుతమైన అభిషేకం ఇది. ఈ మహాశివరాత్రికి ప్రదోష సమయంలో మన ఇంట్లోనే ఆ మహాశివుడికి రుద్రం చదువుతూ కానీ, పంచాక్షరి 108 సార్లు చదువుతూ కానీ, ద్రాక్ష రసముతో ప్రదోష సమయంలో మనం శివుడికి మన ఇంట్లోనే అభిషేకం చేయడం వల్ల మనకు కలిగే ఆర్థిక ఇబ్బందులనన్నీ దూరం చేస్తాడు. మేము ఈ మహా అభిషేకాన్ని దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా మా ఇంట్లో ఆచరిస్తూనే వస్తున్నాము. మీకు ఉపయోగపడుతుందంటే ఈసారి మీరు కూడా ప్రయత్నించి చూడండి. ఇలా చేయడం వల్ల పరమేశ్వరుడు వెంటనే మనకు కోట్లను ప్రసాదిస్తాడని కాదండి దాని పరమార్థం. నూకలు తినేవాడికి అన్నం, అన్నం తినేవాడికి పరమాన్నం, ఇలా ఒక్కొక్క మెట్టెక్కిస్తూ మన కష్టాలన్నీ కడతీర్చుతాడు. ఏ పూజకైనా మూలం నమ్మకం. నమ్మకంతో ఆ పరమశివుణ్ణి ఈ మహాశివరాత్రికి పూజిద్దాం.